కులగణనకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. విపక్షాల సలహాలు, సూచనలు తప్పకుండా స్వీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. త్వరలో కులగణనపై విధి విధానాలు ప్రకటించనున్నట్లు సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అన్ని వర్గాలకు కులగణనతోనే న్యాయమని చెప్పారు. ఇక కాసేపట్లో శాసనసభలో ఇరిగేషన్పై సర్కారు శ్వేతపత్రం విడుదల చేసే ఛాన్స్ ఉంది. బలహీన వర్గాలకు న్యాయం చేయడం కోసమే కులగణన చేపడుతున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అన్ని పార్టీల అధినేతలు, మేధావుల సలహాలు తీసుకునే ముందుకెళ్తామన్నారు. దీనిపై ఎవరికీ అనుమానం అవసరం లేదన్నారు పొన్నం. నిజంగా ఈ శాసనసభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి జరిగిన తర్వాత ఒక పెద్ద నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో మేము ఎవరికి వ్యతిరేకంగా ఇది నిర్ణయం తీసుకునేది కాదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ మా శాసనసభ్యులు, బలహీన వర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు సంఖ్య ఎక్కువ ఉండాలి, న్యాయం జరగాలి, పిల్లల ఆర్థిక, విద్య, రాజకీయ అన్ని రకాలు పెరగాలనే ఆలోచన మిగతా అన్ని రాజకీయ పార్టీలు చెప్పినట్టుగానే మేము కూడా ఒక చిత్తశుద్ధితోటి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. తప్పకుండా అందరూ కూడా దీనికి మద్దతు ఇచ్చినారు. వారందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. కానీ ఇందులో కొన్ని అంశాలకు సంబంధించి వారు లేవనెత్తినప్పుడు వారికి జవాబు చెప్పి ప్రభుత్వం తరఫున అందరు సహకారం అడుగుతాను. ఒకటి స్పష్టంగా చెప్తాను, ఇది విధి విధానాలకు సంబంధించి గౌరవ శాసనసభ్యుల్ని కావచ్చు, ఇందులో న్యాయం జరగాలి బలహీన వర్గాలకు అనేటువంటి ఆకాంక్షించే వాళ్ళు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, అందరికీ కూడా సహకరిపోయేది ఇది బలహీన వర్గాలకు న్యాయం జరగాలనేటువంటిది మా పార్టీ ఆకాంక్ష, మా ప్రభుత్వం ఆకాంక్ష అనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు చాలా మాట్లాడుతారు చట్టం గురించి సంబంధించి, చట్టం చేయాలి. నాకు ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష. రాజకీయంగా తర్వాత మాట్లాడతాను, ముందు మీరు ఎవరైనా తెలుసుకోమని చెప్తాను. నేను గౌరవ ఇక్కడ కూడా వెంకటేష్ అన్న న్యాయవాది ఉన్నారు, లేదా గౌరవ సభ్యులు 2011 ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం చేసింది. ఆనాడు యూపీఏ ప్రభుత్వం, నేను కూడా సభ్యుడిని. అప్పుడు ఏర్పడినటువంటి కేంద్ర ఓబీసీ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా దాదాపు దేశంలో ఉన్న 20 రాష్ట్రాలు తిరిగే అవకాశం వచ్చింది. తప్పకుండా బలహీన వర్గాల పట్ల ఒక కమిట్మెంట్ ఉంది. డిగ్రీ చదువుకునే విద్యార్థి రాజకీయాల్లో ఆనాడు మురళీధర్ కమిషన్ లోపల మరి కార్యక్రమం తీసుకున్నప్పుడు మరి తెలుసు పరిస్థితి. మండలం పేరు మీద కమ్మటలను తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా మండల్ గెలవాలని కోరాడుకున్నటువంటి వాళ్ళ ఆనాడు నుంచి వచ్చిన బిడ్డగా నేను అందరికీ కోరుతాను, గౌరవ సభ్యులు కూడా సభను కూడా 2011లో కూడా ఎటువంటి చట్టం చేయకుండానే క్యాష్ సెన్స్ జరిగిందవా, ఇది ఒక ప్రభుత్వ నిర్ణయం. ఈరోజు కూడా మీరు ఎవరు కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు. చట్టానికి సంబంధించి కావచ్చు, చిత్తశుద్ధి ముఖ్యం. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఎవరు మంత్రులు ఉన్నారు, బీసీ వెల్ఫేర్ మంత్రులు ఎవరు ఏంది అనేది కాకుండా ఈ రాష్ట్రంలో 130 కులాలుండి 29% విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్న తర్వాత కూడా స్థానిక ఎన్నికల లోపల బీసీ రిజర్వేషన్ శాతం జరుగుతోంది అధ్యక్ష. కానీ చిత్తశుద్ధిగా మరి మిగతా అన్ని వీటికి సంబంధించి చేయాలనే ఆలోచన ఎప్పుడు రాలే. గౌరవ మాజీ మంత్రి గారు నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది, కులగణనకు సంబంధించిన ప్రభుత్వం చేసింది ఆ రోజు, దాన్ని బయట పెట్టమని నన్ను అడుగుంటే ప్రభుత్వంలో ఉండి కోరితే క్యాబినెట్లో నన్ను కనీసం అడిగితే బాగుంటుండే. అది ఎప్పుడు కూడా బయటికి ఇంతకుముందు అక్బరుద్దీన్ గారు అన్నట్టుగా మేము కూడా అడుగుతాను, దాన్ని బయట పెట్టి ఈరోజు ప్రభుత్వ ఖర్చులతో జరిగింది, దాన్ని బయట పెట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. తప్పకుండా మేము కూడా ఆ అంశం తెలియజేస్తామని అడుగుతాను అధ్యక్ష. తప్పకుండా మరొక్కసారి మీ ద్వారా ఈ సభ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాం. దయచేసి అందరూ కూడా, ఇంతకుముందు నేను గౌరవ అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడినప్పుడు కూడా చెప్దాం అనుకున్నా, సార్ ఇలా బీసీల హక్కుల కోసం కొట్లాడుతూ ఉంటుంటే వాళ్ళకి సంబంధించిన సమస్యలు కూడా ఎత్తుతా ఉన్నాం. మేము అద్దనలేం, వాళ్ళకి అనేక సందర్భాల్లో సమయం దొరుకుతుంది. కానీ ఈ యొక్క సందర్భం బలహీన వర్గాలకు సంబంధించినటువంటి న్యాయం చేయాలనే సంకల్పంతో ఈ రాష్ట్రంలో ఈ సర్వే జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఈ సర్వే రాజకీయంగా ఎదగడానికి, ఈ సర్వే ఆర్థికంగా ఎదగడానికి, ఈ సర్వే సామాజికంగా ఎదగడానికి ఉపయోగపడే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. అందులో అనేకమైనటువంటి సాంకేతికమైనటువంటి అంశాలు తీసుకుందాం. మారుతున్న కాలానికి అనుగుణంగా రేపు ఈ సమాజంలో మేము కూడా భాగస్వాములమే. ఈ సమాజ నిర్మాణానికి సంబంధించి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో బలహీన వర్గాలు ఏ విధంగా అయితే పాత్ర పోషించారో రాబోయే కాలంలో తెలంగాణ నిర్మాణానికి కూడా ఉండాలని కోరుతూ సభ్యులు, గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఒకవేళ రాజకీయ పార్టీలు అందరూ కూడా అంగీకరిస్తే బీసీల సంఖ్య పెరగడానికి, ఒకవేళ కేంద్రంలో చట్టం లేదు కావచ్చు, మీరు చట్టం చేసి సభ్యుల సంఖ్యను పెంచే ప్రయత్నం చేయండి. అందరికీ న్యాయం జరగాలి. ఎవరి హక్కును ఎవరు గుంజుకునే అవసరం లేదు. ఇవాళ బలహీన వర్గాలు ఇంత శాతం ఉన్నారని చెప్పిన వాళ్ళు బలహీన వర్గాల సంక్షేమం కృషి చేసేటువంటి అవసరం ఉందనే మాట మనం చేస్తూ ఆ దిశలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా జితనే ఆబాది ఉతనే ఇస్సాదారి అనేటువంటి కార్యక్రమం తీసుకునే భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం, ఈ ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉంది. ఇది దేశానికి ఆదర్శం కావాలి. ఈ యొక్క కార్యక్రమం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. ఈ యొక్క సర్వే ద్వారానైనా వాళ్ళు భవిష్యత్తులో మనసు మార్చుకొని దేశవ్యాప్తంగా
బలహీన వర్గాల సంఖ్య కుల జనగణన చేసి దేశంలో బలహీన వర్గాలకు న్యాయం చేసే విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా ఇది ఒక వేదిక, ఇది ఒక మార్గదర్శి కావాలి తెలంగాణ అనేటువంటి మాట సందర్భంగా కోరుతూ తప్పకుండా ఈరోజు గౌరవ సభాపతి గారికి ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని బిల్లును ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని రాజకీయ పార్టీలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అందరూ ఏకగ్రీవంగా గట్టిగా ఇది భవిష్యత్తులో మీ సలహాలు సూచనలు ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించినటువంటి అన్ని రకాలతో ఓపెన్ మైండ్తో ఉన్నాం. మీరు ఎప్పుడైనా ఏ బేసిజన్ లేకుండా ఒక తమ్ముడిగా ఈ సభలో చిన్నవాడిగా నాకు సలహా సూచనలు ఏమని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం చేయనున్న కులగణనపై ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనిపై అందరి సలహాలు తీసుకుంటామని అసెంబ్లీలో చెప్పారు. అన్ని వర్గాలకు అవసరమైన కులగణన తీర్మానంపై ప్రతిపక్షాలు అనుమానాలు రేకెత్తించేలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు సీఎం. సలహాలు సూచనలు ఇచ్చేదానికంటే కూడా అనుమానాలను లేవనెత్తడం ద్వారా ఈ అంశాన్ని పక్కదోవ పట్టించి ప్రజలకు కొన్ని అనుమానాలను రేకెత్తించే విధంగా చర్చ ఆ దిశగా జరుగుతుంది అధ్యక్ష. ఈ సందర్భంగా నేను తమ ద్వారా ప్రతిపక్ష పార్టీలకు సభలో ప్రాతినిధ్యం లేని మిగతా వర్గాలకు సామాజిక వర్గాలకు కూడా తమ ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే బడుగు బలైన అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడ్డ చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అందులో భాగంగానే కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న యూపీఏ 1 సందర్భంగా మైనారిటీల యొక్క అభ్యున్నతి కోసం వాళ్ళ ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి వాళ్ళ మేలు కోసం వాళ్ళ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని ఆనాడు జస్టిస్ రాజేందర్ సచార్కం నేతృత్వంలో దేశంలోని ముస్లిం మైనారిటీ స్థితిగతుల అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ వేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు కూడా ఈ సభలో శాస్త్రీయ పరంగా ఒక అంచనా సమగ్ర ప్రణాళికలు విధానాలను రూపొందిస్తాం. ఇందులో మరి ఎందుకు మా సభ్యులకు లేకపోతే సీనియర్ శాసనసభ్యులు మంత్రిగా వారికి సుదీర్ఘమైన అనుభవం ఉంది కడియం శ్రీహరి గారు, వారి అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి ఏమైనా సూచన చేసినా ఆ సూచనలు తీసుకొని భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి బేసిజాలు లేవు అధ్యక్ష. చాలా విస్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తం మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసినామని గొప్పగా చెప్తున్నారు. ఇంతవరకు ఎప్పుడైనా ఆనాటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి ఈ సభలో వాటి వివరాలను ఎప్పుడైనా చెప్పినరా అధ్యక్ష? సమాజంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలకు కానీ ఆ సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడైనా అందుబాటులో పెట్టినరా అధ్యక్ష? దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది. అదొక రహస్య నివేదికగా మీరు మాత్రమే సమగ్ర కుటుంబ సర్వే చేసి ఒకే ఒక్క కుటుంబము ఆ వివరాలన్నీ దాచిపెట్టుకొని వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళు చూసుకొని ఎన్నికలప్పుడు దాన్ని ఉపయోగించుకొని మిగతా సమయంలో ఎవరికి అందుబాటులో లేకుండా చేసింది. మాకు అట్లాంటి ఉద్దేశం లేదు అధ్యక్ష. మేము ఈరోజు ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టంగా వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతిని నిమిత్తం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గం 4/2/2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ కుల సర్వే, కులగణన, ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. కులగణన తర్వాత ప్రతిపక్షం ఊహించనిది జరుగుతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. భవిష్యత్తులో సప్లాన్ కూడా తీసుకొస్తామన్నారు. కులగణనపై నిపుణుల సలహాలు సూచనలు తీసుకుంటామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇది నాంది మాత్రమే. నేను చెప్పిన అన్ని చేయటం కోసమే ఈ రిజల్యూషన్ పెట్టి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీరు అనుకున్నవి, ఆశించి అన్నీ కూడా జరుగుతాయి. మీరు చెప్పినటువంటి సూచనలు కూడా పరిగణలో తీసుకొని ముందుకెళ్తాం. అట్లాగే అధ్యక్ష, ఇక మిగతా అంశాలు కూడా చెప్పారు. మాకు లిక్కర్ సంబంధించిన దాంట్లో 5% వాటా ఇచ్చారు.
మా ప్రభుత్వం 15% ఇచ్చింది. ఇంకా పెంచాలన్నారు. నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈ రాష్ట్ర సంపద సృష్టించే రంగాలు చాలా పెద్దగా ఉన్నాయి. మొన్నే చెప్పాం మనం, సాయంత్రం ఇరిగేషన్ కూడా ఉంది. కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాము ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అందులో ఎంత వాటా ఇచ్చారు, అందులో ఎంత ఇచ్చారు ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. చేసుకుంటే మీకు తెలుస్తుంది మీరు మాట్లాడేది ఏంటి. చెప్తా ఉన్నాను నిన్ను, మీరు చెప్తా ఉన్నాను. దయచేసి మీరు చేయలేరు, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చేయటం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. చేసిన దాన్ని అభినందించండి, అదే మేము కోరుకునేది. అట్లాగే ఐక్యతా భవన్ గురించి చెప్పారు, వాటి గురించి కూడా ఆలోచన చేస్తాం అధ్యక్ష. ఎక్స్పర్ట్స్కు అపాయింట్ చేసి ఇది చేసే కార్యక్రమంలో భాగంగా కొద్దిమంది ఎక్స్పర్ట్స్ని దీంట్లో చేస్తే బాగుంటుందని అక్బరుద్దీన్ గారు సలహాలు చెప్పారు. తప్పనిసరిగా అక్బరుద్దీన్ గారు చెప్పినా, మిగతా సభ్యులు చెప్పినా, ఎవరు చెప్పినా కానీ తప్పనిసరిగా ఎక్స్పర్ట్స్ని కూడా వారి సలహాలు సూచనలు తీసుకుంటాం. దీన్ని విజయవంతం చేయడం కోసం ఏం చేయాలో అన్ని కార్యక్రమాలు చేస్తాం అధ్యక్ష. అట్లాగే ఇక విధి విధానాలు ఎలక్షన్స్ కంటే ముందే ఇది రావాలి, లేకపోతే బీసీల శాతాన్ని బహిర్గతపరచండి చేసిన తర్వాత డెఫినెట్గా అధ్యక్ష ఇవన్నీ